పాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. యోగ సాధకులందరికీ కూడాను నా ఆశీస్సులు, యోగ అధ్యాపకులందరికీ కూడా నా ప్రణామాలు. మనం వ్యాస వారి YIC యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ కదా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా థియరీకి సంబంధించి 2 యూనిట్లు మనం కంప్లీట్ చేసాం. ఈరోజు 3వ యూనిట్ ని చూద్దాం. సాధ్యమైనంత వరకు ఈ రోజు 3వ యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే నేను రేపు సెలవు తీసుకుంటాను. ఆదివారం అలా సెలవు కాబట్టి మళ్ళీ మనం పునర్దర్శనం సోమవారం. కాబట్టి ఈ 3వ యూనిట్ సంపూర్ణంగా ఈ రోజే పూర్తి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరి దగ్గర ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని మీరు రిఫర్ చేసుకోవచ్చు. అది కేవలం సబ్జెక్ట్ వరకు నేను తెలుగులో చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ మీరు విన్నటప్పుడు ఏదో శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటున్నాం కదా, ఈ 3 కూడా పాటించండి. అలాగే మీరు రిఫరెన్స్ కోసం కావాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ పుస్తకాన్ని మీరు అందరూ అర్థం చేసుకునే శక్తి ఉంది కాబట్టి మీకు ఇంగ్లీష్ పుస్తకాన్ని ఒకసారి చదివి మళ్ళీ పునః అంటే దాన్ని రివిజన్ లాగా మీరు అది పాటించండి. అలా చేసేటట్లయితే కనుక మీకు సబ్జెక్ట్ మీద మంచి అథారిటీ వస్తుంది. రేపు ప్రొద్దున్న దీనికి సంబంధించిన పరీక్షకు మనం తప్పనిసరిగా హాజరు కావాలి కాబట్టి ఆ పరీక్షకు హాజరైనప్పుడు విషయం అనేది మీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఏ ప్రశ్న ఇచ్చినా సరే తేలిగ్గా మీరు సమాధానం చెప్పగలుగుతారన్నమాట. ఈరోజు 3వ యూనిట్ ని చూద్దాం మనం. 3వ యూనిట్ బేసిస్ ఆఫ్ యోగా, దీని పేరు ఇంగ్లీష్ లో. అంటే యోగా యొక్క పునాది. బేస్ అంటే మనము పునాది అని చెప్పేసి అంటాం కదా, దీనిపైన మనం ఎంత పెద్ద భవనమైన హర్మ్యం అని చెప్పేసి అంటాం. బిల్డింగ్ నిర్మించాలంటే ముందుగా మనం ఒక చక్కటి పునాది అంటే దృఢమైన పునాది ఏర్పరచుకోవాలన్నమాట. ఈ పునాది అంటే ఏంటి, యోగకి సంబంధించిన పునాది ఏమిటి అనే దాన్ని మనం ఈ రోజు పరిశీలిద్దాం. అన్ని లెసన్స్ కి ఉన్నట్టుగానే, అన్ని పాఠాలకి ఉన్నట్టుగానే దీనికి కూడా మొదట పరిచయం, తర్వాత ఉద్దేశాలు. ఈ రోజు మనం ఒక విశేషమైన సబ్జెక్ట్ ని చూడబోతున్నాం. అదేంటంటే ఆనందం. మనందరం ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం నిరంతరం అని చెప్పేసి అంటే, ఏది చేసినా సరే దానికి కారణం ఆనందం పొందడం. ఇప్పుడు యోగా క్లాస్కి అటెండ్ అవుతున్నాం అంటే ఆనందం పొందడం. ఏదన్నా మంచి ఆహార పదార్థం తింటున్నాం అంటే అది ఆనందం పొందడం. సుఖంగా మంచి పరుపు మీద పడుకుంటున్నాం అంటే అది ఆనందం పొందడం. ప్రతిదీ కూడాను మానవ జీవితం యొక్క ఉద్దేశమే ఆనందం పొందడం అన్నమాట. ఈ ఆనందం కోసమే మనం నిరంతరం తప్పిస్తూ ఉంటాం. అది ఆనందం కోసం తపన. తర్వాత ఆనందం నిజానికి బాగానే కనిపిస్తుంది కానీ ఉన్నట్టుగా ఉండి ఉండనట్టుగా ఉంటుంది. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఎండ మావి అని చెప్పేసి అంటాం. అంటే ఎడారిలో నీరు ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదిగో అక్కడే దగ్గరే అని చెప్పేసి ఇంకొంచెం దూరం వెళ్తాం, ఇంకొంచెం దూరం, ఎంత దూరం వెళ్ళినా సరే ఆ నీరు కనబడదు. ఎందుకంటే నీరు అనేది ఎడారిలో భ్రమ కింద కనిపిస్తుంది అన్నమాట. అంటే దృష్టికి కనిపించే ఒక భ్రమని మనం ఎండమావి అని చెప్పేసి అంటాం. ఆనందం అనేది నిజంగా మన జీవితాల్లో ఒక ఎండమావి వంటిదా, అదేంటో కూడా చూద్దాం. నిజమైన ఆనందం ఎక్కడుంది?
ఏం తెలుస్తుందంటే ఆనందం అనేది నీలోనే ఉంది అన్న విషయం మనం ఈ లెసన్‌లో తెలుసుకుంటాం. అలాగే ఏకాగ్రతలో అంటే కాన్సంట్రేషన్ అంటాం గదా! కాన్సంట్రేషన్‌లో ఆనందం ఉందా? నిదానించడం అంటే సైలెన్స్ అని చెప్పేసి అంటాం గదా! నెమ్మదించడం, నిదానించడం, ఆహ్, మౌనంగా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం అంటే ఏంటి? దీని అసలు రహస్యం ఏంటి? ఆనందం అంటే నిజానికి మానసిక మౌనం. తర్వాత చివర్లో సారాంశం, మాదిరి ప్రశ్నలు ఇవన్నీ కూడాను ఆహ్, ఈ పాఠం యొక్క విభాగాలన్నమాట. ఈ విధంగా మనం పాఠం డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ముందుగా మనం ఈ పాఠం గురించి పరిచయాన్ని చూద్దాం. ఆనందం, ఆనందం కోసం నిజంగా వెతుక్కులాడడమే యోగా అవుతుందన్నమాట. అంటే ఈ పునాది మీదే యోగ సిద్ధాంతం గాని, సాధన కానీ నిర్మించబడింది. ముందుగా అసలు మన జీవితాల్లో ఆనందం యొక్క పాత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి. నిజానికి ఆనందం అనేదే మన జీవిత విధానాన్ని నిర్ణయిస్తుంది. ఆనందం లేకపోవడం అనేది ఉంది కదా! ఆనందం లేకపోవడం అంటే దుఃఖం, విచారం అని చెప్పేసి అంటాం మనం. ఈ దుఃఖం, విచారాన్ని వీటిని పూడ్చుకోవడం ఎలాగా? ఆహ్, సహ అని ఆనందాన్ని పూర్తిగా పొందడం అనేదే మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుందనమాట. ఈ విధమైన సహజ ప్రవర్తన కేవలం మానవుల్లోనే కాదు. పక్షి ఎగిరింది అంటే, పక్షి ఆహారం కోసం వెళ్ళింది అంటే, ఓ పక్షి నీళ్లు తాగింది అని చెప్పేసంటే, అలాగే ఒక జంతువు తన ఆహారం కోసం వెళ్ళింది, ఇంకో జంతువు మీద దాడి చేసింది. ఏది చేసినా సరే, సహజంగా ప్రకృతిలో జరిగే ప్రతీదీ కూడా ఒక పువ్వు విచ్చింది అని చెప్పేసంటే అది ఆనందం. ఒక తుమ్మెద వచ్చి వాలింది అంటే అది ఆనందం. సో, ఈ విధంగా ఆనందం అనేది మన చుట్టూ ప్రకృతి ఆహ్, ప్రకృతిలో ప్రతి క్షణము కూడా ఆనందం వెల్లి విరుస్తూ ఉంటుంది. మనుషుల్లోనే కాదు, జీవజాలాల్లోనే కాదు, జంతువుల్లోనే కాను, ప్రకృతిలోని ప్రతి అణువులో కూడాను ఆనందం వెల్లి విరుస్తుంటుందనమాట. జీవించడం అనేది మనుషులకి, జంతువులకి అంటే పుట్టిన ప్రతిదానికి కూడా జీవించడం అనేది ఒక సహజ ప్రక్రియ. అది తెలిసున్నా కానివ్వండి, తెలియకపోయినా కానివ్వండి. అంటే ఇలా జీవించాలి అని తెలియడమే కానివ్వండి, ఈ ఈ ఇలాగా జీవించడం అనేది తెలియకపోవడమే కానివ్వండి, ఏదైనా సరే మనం ఏం చేస్తూ ఉంటాం? జీవిస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన తర్వాత తెలుసో తెలియకో ఈ జీవితం గడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకి ఉద్దేశ్యం ఏంటి? ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఈ యూనిట్‌లో మనకి ఆహ్, యోగా నిర్మించబడిన పునాది అంటే దేని మీద నిర్మించబడింది? ఆనందం అనే పునాది మీద నిర్మించబడింది అనే విషయాన్ని, ఆనందం యొక్క ఆహ్, ఆనందం ఎలా పొందాలి అనే రహస్యాన్ని ఈ పాఠంలో మనకి సాధ్యమైనంత వివరంగా విశ్లేషించబడింది. మనం పొద్దున లేచి ఏం చేసినా సరే ఆనందం కోసమే చేస్తూ ఉంటాం అనుకున్నాం కదా! ఆనందం కోసమే తపన పడుతూ ఉంటాం. నిరంతరం ఆనందం పొందడమే. ఒక జోక్ విన్నాము అని జెప్పేసంటే నవ్వుకుంటాం. ఆనందం పొందుతాం. అలాగే మనకు ఆహ్లాదం కలిగించే విషయం తెలిసింది అని జెప్పేసంటే దాంట్లో కూడా మనం ఆనందం పొందుతాం. ఏ పని చేసినా సరే మనకు సుఖంగా ఉంది అని జెప్పేసంటే ఆనందాన్ని పొందుతున్నామనమాట. ఆనందం అంటే ఏంటో తెలుసుకోవడం గాని, విశ్లేషణ చేయడం కానీ ఆహ్, ఇది మన జీవితంలోని మూల సిద్ధాంతం. అంటే సెంట్రల్ థీమ్ అంటాం గదా! సెంట్రల్ థీమ్ ఏంటంటే ఆనందం అనేది ఏంటో తెలుసుకోవడం. అది నిరంతరం పొందడం కోసం ప్రయత్నం చేయడం. మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ హ్మ్, బాగా ప్రభావం ఎక్కువగా ఉన్న యుగంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆహ్, ప్రతి దాన్ని గురించి కూడా అంటే సైంటిఫిక్ వేలో ఆలోచించాలి. సైంటిఫిక్ వేలో ఉందా? ఏం చేసినా సరే అది సైన్స్‌కి అనుగుణంగా ఉందా? అని ప్రశ్నిస్తూ ఉంటాం గదా! అలాగా ఆహ్, సైన్స్ అనగానే తర్కం. తర్కం అనగానే ఎందుకు? ఏమిటి? ఎలా? అనే 3 ప్రశ్నలు కూడాను మనకి నిరంతరం కూడా మనకు మనం వేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రపంచంలో ప్రతి చోట కూడా ఈ 3 ప్రశ్నలు మనకి వినిపిస్తూనే ఉంటాయి.
ఇప్పుడు గుడికెళ్తాం. దేవాలయానికి ఎందుకు వెళ్తాం? అంటే ముందు అడుగుతాం. దే అంటే నీకు నమ్మకం ఉంటే గనక వెళ్తావు నువ్వు. నమ్మకం లేకపోతే దేవాలయానికి వెళ్ళాలా? ఎందుకెళ్ళాలి? అని చెప్పేసి ప్రశ్నిస్తావు. ఇప్పుడు దానికి సరైన సమాధానం రాగలిగితేనే నువ్వు దేవాలయానికి వెళ్ళగలుగుతావు. ఆదివారం చర్చికెళ్ళాలి. ఎందుకెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలో తెలిస్తేనే కదా ఆదివారం చర్చికి వెళ్ళేది మనం. అలాగే ప్రతీదీ కూడా ప్రశ్నించడం మన అలవాటు. అలాగే మనం హేతువుని అనుసరిస్తా ఉంటాం కదా! అంటే ఏం చేసినా సరే ఇది ఎందుకు జరిగింది? ఇ ఇలా ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరగాలి? అనే ఒక హేతుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట. సంప్రదాయాన్ని, ఆచరణని, నమ్మకాలని, సంస్కారాన్ని అన్నింటిని కూడా మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోతే ఆచరించం. ఆ డిస్టర్బెన్స్ ఏంటో కొంచెం మ్యూట్ చేయండి ఎవరో. ఆ డిస్టర్బెన్స్, ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మ్యూట్ చేయండి ఎవరో. మ్యూట్ చేయాలి. ఎవరో మ్యూట్ చేయాలి. అన్‌మ్యూట్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం మన సంప్రదాయాల్ని కానీ, ఆచరణలు కానీ, నమ్మకాలను కానీ, సంస్కారాలను అన్నిటిని కూడాను ప్రశ్నిస్తాం. ఎందుకు? ఏమిటి? అని చెప్పేసి. మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఇవి ఆచరించం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనందం అంటే ఏంటనేది మాత్రం మనం ఎప్పుడు కూడా విశ్లేషించడానికి ప్రయత్నించలేదు. మనం తేలిగ్గా నిర్ణయం చేస్తుంటాం. ఏమిటి? ఆనందం అంటే మనకు సంతోషం కలిగించే వస్తువుల్లో ఉంది. అంటే ఏదైతే నేను ఇష్టపడతానో వాటిల్లోనే ఆనందం ఉందని చెప్పేసి మనం ఒక నిర్ణయానికొచ్చేసాం. అంటే మనకిష్టమైన ఆహార పదార్థం. పొద్దున్నే లేచి లేవగానే బెడ్ టీ లేదంటే బెడ్ కాఫీ. బాగా చదవడానికి నాకు చాలా ఇష్టపడే ఒక పుస్తకం. అలాగే నేను వినడానికి ఇష్టపడే ఒక మంచి గాయకుడి పాట. ఇష్టపడే సంగీతం. ఆహ్, వీటిల్ని ఇవి చెయ్యడంలోనే సుఖం ఉంది అని మనం నిర్ణయం చేసుకొని ఉంటాం. నిజానికి ఇవే మన ఆనందానికన్నీ కూడా హేతువులు. ఎందువలన ఇలాగా నిర్ణయించుకుంటాం? ఇప్పుడు దైనందిన జీవితం అంటే పొద్దున్న లేచిన తర్వాత మనం మనకి ఏదో ఒక ఇష్టమైన ఒక సంగీత కచేరీకో, లేదా ఒక మంచి రెస్టారెంట్‌కో తర్వాత ఆహ్, వెళ్ళి మనకిష్టమైన ఆ డిష్‌ని ఆర్డర్ చేసి అది తినడం. అది తినడంలో వచ్చే తృప్తి, నచ్చిన సినిమాకి వెళ్లి పొందే ఆనందం. ఇవన్నీ చూడండి మన జీవితంలో అబ్బా! ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పొద్దున్న లేచి ఆ రెస్టారెంట్‌కి వెళ్లి పలానా నాకిష్టపడే ఏ మసాలా దోసో, లేకపోతే ఏ పూరీనో అలాంటిదేదో ఆర్డర్ చెప్పి అది తింటాం. అసలు ఆ ఊహ రాగానే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇ ఇది ఆనందం ఎక్కడ ఉంది అని చెప్పేసంటే వీటి గురించి తార్కికంగా అంటే ఎందుకు ఇలాగ మనం ఇక్కడికెళ్తే ఇది తిన్నందువల్ల ఆనందం వస్తుంది. అది విన్నందువల్ల ఆనందం వస్తుంది. ఇది చూసినందువల్ల ఆనందం వస్తుంది. ఇంత తర్కం ఆలోచిస్తామా? ఆలోచించకుండానే మనం ఆనందాన్ని పొందేస్తూ ఉంటాం. ఆ! నిజం చెప్పాలంటే ఆలోచించకుండా చెయ్యడం కూడా ఒక తప్పే అని జెప్పేసంటారు. అదే తప్పు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా, అన్ని జాతులు, అన్ని వర్గాలు, కులాల వాళ్ళు కూడాను ఈ తప్పు అంటే ఎందుకు ఆనందాన్ని పొందుతున్నాము అని విశ్లేషించకుండానే మనం ఆనందాన్ని అనుభవించేస్తూ ఉన్నామనమాట. ఇప్పుడు ఇందాక అనుకున్నాం గదా! ఆనందం మన జీవితాల్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది కానీ మనకి దొరకదు. దాన్నేమంటాం మనం? ఎండమావి అని జెప్పేసి అంటాం మనం. ఈ ఎండమావి అంటే ఎలా ఉంటుందని జెప్పేసంటే ఒక ఉదాహరణ చెప్తారనమాట వీళ్ళు. ఆహ్, సుమారు దాదాపుగా 100 150 ఏళ్ళు క్రిందట ఇది సంవేర్ అరౌండ్ 1910 ఆ ప్రాంతాల్లో ఆహ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఈ కొలంబస్ అనేవాడు కనిపెట్టిన తర్వాత ఖాళీగా ఉంది, విశాలంగా ఉంది, విస్తరంగా ఉంది అని జెప్పేసని తెలిసిన తర్వాత మొత్తం ప్రపంచంలోని యూరప్ నుంచి ఎక్కువగా మిగతా దేశాల నుంచి కూడాను చాలామంది అమెరికా వెళ్ళిపోయారు. వలస వెళ్లారని జెప్పేసంటాం మనం కదా! ఈ వలస వెళ్లి ఎందుకు వెళ్లారని జెప్పేసంటే అక్కడ భూభాగమేమో ఎక్కువ, ఉన్న మనుషులేమో తక్కువ. అంటే వనరులు ఎక్కువ, వసతులు ఎక్కువ, అనుభవించే జనం తక్కువ. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళు ఓ ఒక ఒక నూతన సాంఘిక నియమాలు అంటే వాళ్ళకి వాళ్ళుగా కొన్ని నియమాలు విధించుకొని ఆనందంగా ఎందుకోసం వెళ్లారు వాళ్ళు? ఏదైతే గనక యూరోప్‌లోను మిగతా దేశాల్లో తక్కువ తక్కువ భూభాగం ఉండి, ఎక్కువ మంది మనుషులుండి, అది జీవితం కొంచెం దుర్భరం అయిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ విశాలంగా, విస్తారంగా అన్నీ దొరికినేసరికి ఒక ఆహ్, సంపదని బాగా వృద్ధి చేసుకునే అవకాశం ఉందక్కడ. అలాగే సంపదని అనుభవించే అవకాశం గూడా ఉంది. కాబట్టి ఆనందం ఇచ్చే ఈ విషయాన్నే ప్రధానంగా తీసుకొని ఒక సమాజాన్ని నిర్మించాలి అని జెప్పేసని వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలిగింది. ఆ పెద్దలందరికీ కూడా. ఏయ్ అదేంటిది? జీవన విధానంలో వ్యత్యాసం లేని సమాజం. ఎందుకంటే, ఇప్పుడు వారొచ్చారు గదా! దేశాలు యూరోప్‌లోని దేశాలన్నిట్లో కూడా రాజులు, ఆ! ఆ ధనికులు పెద్ద పెద్ద కోట్లలో ఉండడం, గొప్ప విలువైన వస్త్రాలు, వజ్రాలు ఇవన్నీ ధరించడం, ఇవన్నీ కూడాను బ్రతికేవాళ్ళు. అలాగే ఉండేవాళ్ళేమో పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే, ఆహ్, పేదవాళ్ళు అనేవాళ్ళు జీవించడానికి కూడా దుర్భరమైన వాతావరణంలో జీవిస్తూ, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, తినటానికి సరైన తిండి లేక అలా ఇబ్బంది పడేవాళ్ళనమాట. ఈ ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడాను ఇక్కడికొచ్చిన తర్వాత ఏదైతే ఈ దుర్భరమైన జీవితాన్ని మనం యూరోప్‌లో గడిపామో, అలాంటి జీవితం మనం ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. మనం ఇవ్వకూడదు. సో, ఏది ఆనందం కలిగిస్తుంది మనకి? అంటే ఆ దుర్భర జీవితం నుంచి విడుదల, విముక్తి ఆనందం కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ ఆ వ్యత్యాసాలు అంటే ధనికులు, పేదలు అనే వ్యత్యాసం మన సమాజంలో, సంఘంలో ఉండకూడదు అని ఈ కొత్త రకమైన సమాజాన్ని, సంఘాన్ని నిర్మిద్దామని జెప్పేసని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అందరికీ అన్నం, వస్త్రం, గృహం ఈ అందరికీ కూడా ఇవన్నీ కూడాను ఈ వసతులన్నీ కూడాను సమానంగా లభించాలి అని జెప్పేసని ఆలోచన వాళ్ళకి కలిగింది. సిరి సంపదలు తద్వారా వచ్చే వస్తు సంపద అందరికీ పొందేలా చేసి విలాసవంతమైన, ఆనందభరితమైన సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం వాళ్ళు మనసులో చేసుకున్నారు. ఈ విధమైన ఆలోచనకు సైన్సు, టెక్నాలజీ ఈ 2 కూడా తోడయ్యాయి. శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలన్నీ కనిపెట్టారు. వారి కలలన్నీ కూడా నిజమైపోయి యునైటెడ్ స్టేట్స్ ఒక ధనిక దేశంగా ప్రపంచాన్నే ఆర్థిక విధానాలతో నిర్దేశించే విధంగా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసని తయారైంది. ఒక గొప్ప ఆర్థిక స్థాయిని సంపాదించింది. అలాగే వాళ్ళ వ్యక్తిగత స్వతంత్రం కూడాను ఆ దేశంలో వెల్లి వెలిసింది. సిరి సంపదలు తాండవించాయి. ఎంతగా అంటే ఆహ్, ఒ ఒక ఇంట్లో ఇల్లు తుడవడానికి పనిచేసే వ్యక్తి ఎలా వస్తాడని జెప్పేసంటే కార్‌లో వస్తాడు. అలాగే వాడు చేత్తో చీపురును గుడ్డ పట్టరాడు. వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. వాక్యూమ్ క్లీనర్ లేదంటే వాడే తెచ్చుకుంటాడు. ఆ వాక్యూమ్ క్లీనర్ వంటి ఆధునిక పనిముట్లు ఉపయోగించి ఇల్లు తుడిచే అంటే ఇంట్లో పని మనిషి కూడాను అలాంటి ఆహ్, మంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం అమెరికా దేశంలో వచ్చిందనమాట. అలాగే హోటల్‌లో అంట్లు తోమే వ్యక్తి ఉంటాడు గదా! హోటల్‌లో అంట్లు తోమే వ్యక్తి కూడా కార్‌లలోనే రెస్టారెంట్‌కి వెళ్తారు. అలాగే వెళ్ళి అక్కడ ఈ చేత్తో తోమకుండా డిష్ వాషర్‌లు ఉంటాయి గదా! డిష్ వాషర్ లాంటి ఆధునిక పరికరాలతో అంట్లన్నీ గూడా తోమి వస్తాడనమాట. సో, పని చేసేది తక్కువ గంటలే. 3, 4 గంటలే పనుంటుంది. కానీ ఎక్కువ ప్రతిఫలం ఉంటుందనమాట. అందువలన వారందరూ కూడాను సిరి సంపదలు అనే దాన్ని పెంచుకొని ఒక అద్భుతమైన ఈ సిరి సంపదతో వచ్చే ఆనందభరితమైన జీవితం ఉంది కదా! ఈ ఆనందభరితమైన జీవితాన్ని వీళ్ళు గడపడం మొదలుపెట్టారనమాట.
కష్టించి పనిచేసి నవీనము, విలాసవంతం అయిన సమాజంతో కూడిన ప్రపంచాన్ని సృష్టించడం అని వారు కన్న కలల్ని వాళ్ళు కష్టపడి నిజంగానే రుజువు చేసుకున్నారు. నిజం చేసుకున్నారు. ఇది మనకి కనిపిస్తూ ఉన్న భౌతికంగా పైకి కనిపించే నిజం. ఇప్పుడు అసలైన నిజాన్ని చూద్దాం మనం. వారు కన్న కల నిజంగా నిజమయిందా? అక్కడున్న ప్రజలు ఈ భౌతిక సౌకర్యాలతో ఆనందంగా ఉన్నారా? ఇందుకు సమాధానం ఏమొస్తుందో తెలుసా? ఆశ్చర్యంగా లేదు అనే వస్తుంది. ఇంత సంపదను సృష్టించి కూడా ఆనందంగా ఉన్న సొసైటీని వారు నిర్మించుకోలేకపోయారు. ఎందుకింత దారుణంగా వారు దెబ్బతిన్నారు అని కొంచెం మనం విశ్లేషిస్తే, నిత్యం వారు ఎందుకింత ఒత్తిడి, ఆందోళనతో బతుకుతున్నారు అని ఆలోచిస్తే, అలాగే మానసిక అస్వస్థతలు, ఆస్తమా, డయాబెటిస్, హైపర్ టెన్షను, హృద్రోగాలు, మూర్ఛ వ్యాధులు, మైగ్రేన్ తలనొప్పులు, ఐబీఎస్ అంటే జీర్ణ సంబంధమైన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని జెప్పేసి అంటాం కదా! అలాంటి వ్యాధి, న్యూరోటిక్ అంటే నరాల వ్యాధులు, అన్నిటికన్నా ముఖ్యంగా డిప్రెషన్. ఇలాగా చూస్తే ప్రపంచంలో మనిషికి ఎన్నైతే వ్యాధులు సంక్రమిస్తాయో అన్ని వ్యాధులు కూడాను వాళ్ళందరికీ కూడాను సంక్రమించి, అంటే ఎంత విలాసవంతంగా బ్రతుకుతూ కూడా వీళ్ళు ఈ వ్యాధులతో బాధపడుతూ బ్రతుకుతున్నారు. తుపాకులున్నాయి అందరి దగ్గర కూడాను. ఈ తుపాకులతో ఏం జరుగుతుంది? విచ్చలవిడిగా కాల్చేయడం, మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోవడం. ఈ అంటే అధిక స్వతంత్రం వల్ల వచ్చిన ఒక దుర్గుణం అన్నమాట ఇది. అధిక సంపద వల్ల వచ్చిన ఒక దుర్గుణం అన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు సంపద ఎక్కువైపోతే, ఆనందం ఎక్కువైపోతే అనుకుంటామా? లేదు. ఆనందం ఎక్కువ అవ్వడం కాదు. ఈ వ్యాధులు, రోగాలతో బాధపడటం, సంపద ఎక్కువైపోయిన తర్వాత మనిషిలో ఉండవలసిన మంచి గుణాలు కొన్ని పోయేసరికి వీళ్ళందరూ కూడాను విపరీతంగా ప్రవర్తించడం, విపరీతంగా ఆలోచించడం, విపరీతంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడాను ప్రతీదీ కూడా విపరీతం అయిపోయిందనమాట. శాశ్వత ఆనందం అనేది వీరికి దరిదాపుల్లో అంటే కేవలం ప్రతీది ఏమైంది? ప్రతీది తాత్కాలిక ఆనందమే. తినటం తాత్కాలిక ఆనందం. ఉపయోగించడం తాత్కాలిక ఆనందం. వస్తువు కొనుక్కోవడం తాత్కాలిక ఆనందం. అన్నీ కూడాను తాత్కాలికమే ఉన్నారు కానీ, ఈ ఈ ఈ ఆనందం శాశ్వతం అన్న విషయం మాత్రం వాళ్ళకి అనుభవానికి రాలేదనమాట. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూద్దాం. అంటే ఇప్పుడు మన అమెరికా దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం గదా! అమెరికా దేశం ఒకటే కాదు చాలా దేశాల్లో అలాగే అంటే కొత్తగా నియో రిచ్ అని జెప్పేసి అంటాం. నియో రిచ్ అంటే అంతకుముందు మామూలుగా ఉన్న దేశాల్లో ఇవాళ ఆర్థికంగా పరిపుష్టి ఏర్పడేసరికి అన్నీ కూడాను విలాసవంతమైన జీవితాలు గడపడం జరుగుతుంది కానీ, సంపూర్ణమైన ఆనందాన్ని పొందే జీవితం కాదు అన్న విషయం మనకి రుజువులతో సహా మనకి సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు నిజమైన ఆనందం అనేది ఎక్కడుంది? అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనకి తాత్కాలికంగా ఆనందాన్ని కలిగిస్తున్న, మనం తయారు చేసుకున్న వస్తు సముదాయంలో ఈ ఆనందం ఉందా? అనేది ప్రశ్న. కొంచెం వివరంగా గనక పరిశీలిస్తే, ఈ బెంగాల్ మన దేశంలో బెంగాల్ వాళ్ళు రసగుల్లా అంటే పడి చస్తారు. మహా ఇష్టపడి తింటారన్నమాట. పొద్దున్న లేచి పొద్దున్నే లేవగానే రసగుల్లా తింటారు. అయితే ఇదే రసగుల్లా ఒకటిచ్చావు. మొదటిది తిన్నారు. లొట్టలేస్తూ తింటాడు. రెండోదిచ్చావు. పర్వాలేదు ఇష్టపడి తింటాడు. మూడోది కొంచెం ఇబ్బందిగా నోట్లో పెట్టుకుంటాడు. నాలుగోది అది ఇంకొంచెం ఇబ్బందవుతుంది. ఐదోది మొత్తం మీద నోట్లోకి తోస్తాడు. ఆరోది, ఏడోది వచ్చేసరికి ఇంక బాబు నేను తినలేనని జెప్పేసని అనేస్తాడు. ఆ! ఒకవేళ కొట్టినా ఆహ్, ఓ 2 దెబ్బలు నిన్ను కొట్టినా కొడతాడు. ఒరేయ్ బాబు నన్ను బలవంత పెట్టకురా అని చెప్పేసి. అంటే హ్మ్. అంటే దేనికైనా ఏమైంది? సంతృప్తి అనేదోటుంది గదా! ఈ సంతృప్త స్థితి అని జెప్పేసి అంటాం. సాచ్యురేషన్ పాయింట్. సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయిపోతే గనక ఎవరికైనా ఏదైనా అతి చేస్తే ముఖం మొత్తేస్తుంది. 1, 2తో పొందిన ఆనందం 20 అనేసరికి ఎక్కడికో పారిపోయింది. ఇప్పుడంటే ఏమైంది ఇప్పుడు ఇది శాశ్వతమైన ఆనందమా?
శాశ్వతమైన ఆనందం అంటే 1 తిన్నప్పుడు ఉన్న ఆనందం 20 తిన్నప్పుడన్నా ఉండాలి, 30 తిన్నప్పుడన్నా ఉండాలి కదా! అంటే ఇప్పుడు కొంత దాటేసరికి ఆ సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయ్యేసరికి తిన్నందువల్ల పొందే ఆనందాన్ని మనం పొందకుండా పోవడం జరుగుతుంది. ఇప్పుడిది తిండి గురించి. అయితే మనకిష్టమైన వంటకాలు, మనకిష్టమైన ఆహార పదార్థాలు ఇచ్చే ఆనందం ఇలా ఉంటుందనమాట. శాశ్వతంగా ఉండదు. అది సంపూర్ణంగా కూడా ఉండదు. అలాగే మనం తయారు చేసుకున్న ఆనందాన్ని కలిగిస్తున్న అనే వస్తువులు ఇలా ఉంటాయి. నిజానికి పెరుగుతున్న కొద్దీ, మనం వాటిని పెంచుకున్న కొద్దీ నిజానికి అది ఆనందం ఇచ్చేటట్టయితే ఆనందం ఇవ్వాలి కదా! పెరగాలి గదా! పెరగదు. ఎక్కువ తింటే మొఖం మొత్తేస్తుంది. అలాగే మనం కొన్ని ఆనంద కారకాలుగా నిర్ణయించేస్తుంటాం. ఏంటవి? సంగీత కచేరీలు. పలానా ఆవిడ, పలానా సినిమా. ఆహ్, మొదట ఆశించిన ఆనందం 2, 3, 4 అనేసరికి ఆనందం పెరగాల్సింది పోయి, అబ్బా! చాలురా బాబు! అని ఎందుకనిపిస్తుంది? దీన్ని డిమినిషింగ్ రిటర్న్స్ అని జెప్పేసి అంటారనమాట. ఆ డిమినిషింగ్ రిటర్న్స్ అనే సూత్రం ప్రకారం ఇది పనిజేస్తుందని ఆనందాన్ని విశ్లేషించినప్పుడు బయటపడుతుంది. అలాగే రెండోది, రెండోదేంటంటే ఇది అందరి పట్ల వర్తించదు. ఇది స్టాండర్డ్ చేసిది మొత్తం అందరికీ కూడా ఇదే విధానం వర్తిస్తుంది అని జెప్పేసి అనటానికి లేదు. నాకిష్టమైందని నాకిష్టమైనది నీకిష్టం కావాలి అన్నది కూడా లేదు. ఇష్టాలనేవి ప్రతి వ్యక్తి నుంచి కూడాను మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్ర కొందరేమో రసగుల్లా తినటానికి ఇష్టపడతారు. మరికొందరు గులాబ్ జామ్ ఇష్టపడతారు. లేదంటే కొందరు స్వీట్స్ తినటానికి ఇష్టపడతారు. మరికొందరు మిరపకాయ బజ్జీ వంటి కారాలు తినటానికి ఇష్టపడతారు. అలాగే అంటే తినడమే ఆనందం అయ్యేటట్టయితే, మరి అందరూ అన్నీ తిని ఆనందం పొందాలి కదా! మరి వీళ్ళు తిని ఎందుకు ఆనందం పొందుతున్నారు? వీళ్ళు హాట్ తిని ఎందుకు ఆనందం పొందుతున్నారు? ఇక్కడే ఉంది కదా తేడా. అంటే ఆనందం ఒక పారామీటర్ కాదు. అందరికీ కూడాను ఇష్టాల్లో తేడాతో ఆనందం యొక్క స్థాయి, స్థితి మారిపోతుంది. మూడోదేంటంటే, ఇప్పుడు ఒక ప్రదేశంలో నివసించేవారంటే, ఒక సంఘం నుండి మరో సంఘానికి కూడా అదే విధమైన వ్యత్యాసం ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ తీసుకునేటట్టయితే గనక మనం అక్కడ నివసించేవారు వారి ఇష్టాలకి చాలా తేడాలుంటాయి. ఎందుకంటే గుజరాత్‌లో నివసించే వాళ్ళకి ఢోక్లా అంటే ఇష్టమవుతుంది. అలాగే మహారాష్ట్రలో నివసించే వారికి మరో ఆహార పదార్థం ఏదో ఉంటుంది. అలాగే ఆహ్, వారికి చివర తమిళనాడు, కేరళ వీళ్ళకొచ్చేసరికి ఆహారాల్లో చాలా తేడా. వీళ్ళు ఇడ్లీ, సాంబార్లు ఇవన్నీ ఇష్టపడతా ఉంటారు. వాళ్ళేమో డోక్లాలు అవన్నీ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు చూసారా ఇష్టాల్లో కూడా తేడా వచ్చేసింది. ప్రాంతాలను బట్టి కూడాను మనకి తేడా వచ్చేస్తుందన్నమాట. అలాగే దేశాలు కూడా తేడా వచ్చేస్తాయి. అంటే యథావత ఏం తేలుతుంది మనకి? ఒక ప్రాంతం వారు ఇష్టపడేవి మరో ప్రాంతం వారికి ఇష్టపడకపోవచ్చు. సరికదా ఏహ్యం గూడా కలిగించొచ్చు. మనకి జపాను, చైనా, తర్వాత కొరియా అలాంటి దేశాల్లో తేళ్ళు, బల్లులు, తొండలు, కప్పలు, పాములు ఇవి కూడా ఇష్టపడి తింటారు. మరి ఆ పేరు చెప్పగానే మనం దోక్కుంటాం. అంటే ఇప్పుడేమైంది ఇప్పుడు వాళ్ళకిష్టపడింది వాళ్ళు ఆనందం పొందేటట్టయితే అది మనకు ఆనందం కలిగించేది కాదనమాట. ఆ! వారి ఆనందం వారికి ఆనందం అయితే వారి ఆనందం మనకి అసహ్యమైంది. ఇదంతా మనకేం నిరూపిస్తుంది? వస్తువుల నుండి అంటే మనం తయారు చేసుకున్నయి కానివి, మనం ఇష్టపడేవే కానివు, వాటి నుండి వచ్చే ఆనందం ఉందే, ఇది ఇష్టమైందేదైనా అతి అయితే అసహ్యం. అలాగే వ్యక్తికి ఉండే తేడా ఉంది కాబట్టి, ఇది వ్యక్తికి మాత్రమే పరిమితం. ఆ! సమూహం నుండి సమూహానికి కూడా ఇది మారిపోతుంది కాబట్టి, ఏ సమూహానికి ఆ సమూహానికే పరిమితం. ఇ అని ఈ విషయాలు మనం తెలిసాయి. ఇంత తెలిసినా సరే, మనం వస్తువులే ఆనందానికి హేతువు అని నమ్మేసాం. అదే మాట మీద పట్టుకొని నిలబడి ఉంటాం. ఇక్కడ ఏదో ప్రాథమికంగా మనం ఆహ్,
ఆలోచనలో తప్పుటడుగు వేస్తున్నామే. ఇంద్రియాలను తృప్తి కలిగించేవి ఆనంద హేతువులు. అలాంటి ఆలోచన కలిగిన సమాజాన్నే రూపొందించాలి. ఆ! ఇదే కదా! ఎడారిలో నీటి కోసం వెతకడం అని జెప్పేసంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం గదా! ఎడారిలో నీటు. ఆనందం అనేది పొందడానికి మనం ఆనందం అంటే ఏంటో తెలియడం కోసం చేసే విశ్లేషణ ఇదంతా కూడాను. మీరు నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని కూడాను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆహ్, ఈ ఈ ఈ సబ్జెక్ట్‌లో ఈరోజు క్లాస్‌లో మనకి ఆనందం గురించి చెప్తున్నట్టుగా ఇంతకాలం మేము ఆనందం పొందలేదా? మాకు తెలీదా ఆనందం గురించి అనుకోమాకండి. మనకు తెలిసిన ఆనందం వేరే, అసలైన ఆనందం వేరే. అసలైన ఆనందం అనేదేంటో మనకి ఈరోజు అసలు నిజంగా పరిచయం కాబోతుందన్నమాట. నువ్వు ఇష్టపడే రసగుల్లా లేదా గులాబ్ జామ్ అది మొదటిదే అయినా దాన్ని తినాలని ఇష్టం, మూడ్ ఉండాలి గదా! నువ్వు అది తినాలంటే నువ్వు చాలా ఇష్టపడతావు. కానీ తినాలంటే మూడు అంటే దుఃఖంలో మునిగి ఉన్న వ్యక్తిని "ఒరేయ్! ఇది తినరా నువ్వు చాలా ఇష్టపడతావు కదా! గులాబ్ జామ్ అంటే" అని జెప్పేసి ఇచ్చావనుకో, వాడేదో పోయో లేదంటే వాడేదో కష్టంలోనో, దుఃఖంలోనో ఉన్నాడనుకో, కష్టంలో, దుఃఖంలో ఉన్నవాడికి నీకు చాలా ఇష్టం గదా! నువ్వు తిను తిను అని జెప్పేసి నోట్లో పెడితే అనుకోండి, తినడు సరికదా తుపుక్కున ఊసైనా ఊసేస్తాడు. లేదంటే నిన్ను చెంప మీద ఒకటి కొట్టినా కొడతాడు. ఇక్కడేమైంది ఆనందం ఎండమావి అయిపోయింది. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే ఆనందం అనేది బాహ్యంలో ఉండే మనం తయారు చేసుకునే, మనం ఇష్టపడే, మనం తినే ఈ వస్తువుల్లో లేదు. మరింతకీ ఆనందం అనేది ఎక్కడుంది? ఆనందం అనేది బయట లేదు. అది మనలోనే ఉంది. ఇది తెలుసుకోవాలనే ఇంత ఉపోద్ఘాతం. అసలు ఇదే దాని సారాంశం. ఇప్పుడు ఇది గనక మనకు అర్థమైందంటే, మన ప్రపంచమే మారిపోతుంది. కానీ, మనం నిరంతరం ఆనందం కోసం అవి అందిస్తాయనే వస్తువులు, తినుబండారాలు, దుస్తులు, తిరిగే ప్రదేశాలు, కలిసే మిత్రులు, కొత్తగా పరిచయం అయ్యే లేదంటే మనకిష్టపడిన వ్యక్తులు, ఇలా బాహ్య ప్రపంచం మీదే మనం ఆనందం పొందడానికి ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఆనందం కోసం ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాం. లగ్జరీ కార్లు తయారు చేస్తున్నాం. పెద్ద పెద్ద టీవీలు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు, దేశ విదేశాల వంటకాలు వండుకొని తిని ఆనందాన్ని పొందుతున్నాం అని జెప్పేసని అనుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఇవి కూడా ఆనందానికి కారకాలు కావు. ఎందుకంటే ఇంత పెద్ద లగ్జరీ కారు ఇన్ని లక్షలో లేదంటే కోట్లో ఖర్చు పెట్టి కొన్నది కూడా ఒక్క చిన్న తప్పుతో జరిగే చిన్న యాక్సిడెంట్‌తో కారు మొత్తం ఎందుకు పనికిరాని ఒక ఇనప ముద్ద కింద మారిపోతుంది. అప్పుడేమైంది ఆనందం? అలాగే ఇంత పెద్ద ఆకాశ హర్మ్యం కూడాను చిన్నపాటి భూకంపం వచ్చిందని జెప్పేసంటే, నేల కూలిపోయి, ఆహా! ఇది కట్టాము అని జెప్పేసని నీకనిపించిన ఆనందం అంటే ఇప్పుడేంటి అర్థమవుతుంది? మనం నిర్మించుకున్నవన్నీ కూడాను బాహ్యంగా ఉండే వస్తువులు, ఆనంద కారకాలు, ఆనంద హేతువులు కాదు. అంటే మనం ఆనందాన్ని అది లేని ప్రదేశంలో వెతుకుతున్నామనమాట. దీనికి సరదాగా ఒక చిన్న కథ చెప్తారు. ఒక ముసలావిడ ఒక గుడిసెలో ఉంది. పెద్దగా వెలుతురు రాదు ఆ గుడిసెలోకి. పాపం చిరిగిపోయిన చీర, ఒక సూది తీసుకుంది. సూది తీసుకొని నెమ్మదిగా కళ్ళు కూడా మరి వయసుతో పాటుగా కనబడవు కదా! దృష్టి ఇబ్బంది. అయినా కష్టపడి నెమ్మదిగా ఆ చిరుగుని కుట్టుకుంటూ ఉంది. అలా కుట్టుకుంటూ ఉన్నప్పుడట ఆహ్, స్ చెయ్యి జారిపోయి సూది కింద పడిపోయిందంట. పాపం ఎంత తడివినా సరే ఆ చేతికి తగలే. అలా తడుముతూ ఏం జేసిందంట ఆవిడ, నెమ్మదిగా గుడిసె నుంచి బయటకొచ్చిందంట. గుడిసె నుంచి బయటకొచ్చి అలా తడుముతూ కొంచెం ముందుకు వెళ్ళిందంట. వెళ్ళేసరికి అదే దారిలో ఎవరో ఒక సుబ్రహ్మణ్యం వచ్చాడు. వచ్చి అవ్వ ఏం వెతుకుతున్నావవ్వ అని జెప్పేసన్నాడు. ఇది నేల మీద తడుముకుంటూ ఉన్న ముసలావిడ దగ్గర. అవ్వ ఏంటి ఎతుకుతున్నావంటే, "ఒరేయ్ నాయనా సూది పడిపోయిందిరా! సూది వెతుక్కుంటున్నాను" అని జెప్పేసన్నాడంట. "అలాగా అవ్వ నీకు కొంచెం కళ్ళు కనబడట్లేదులా ఉంది. నేను చూసి పెడతానులే" అని చెప్పేసని తను గూడా వెతకడం మొదలుపెట్టాడు.
ఎంతసేపు వెతికినా ఏం కనపడలేదు సూది. అవ్వ, అవ్వ ఏంటి ఎంతసేపు వెతికినా సరే సూది కనపడలేదు. ఇంతకీ తనకేంటంటే ఎక్కడ పడింది కొంచెం ఏమన్నా చెప్పగలవా అని చెప్పేసన్నాడు. అంటే సూది సన్నగా ఉంటుంది గదా! అందుకని ఎక్కడ పడిందో గనక చెప్పితే అక్కడే వెతికితే దొరుకుద్ది కదా! అనే ఉద్దేశ్యంతో ఆహ్, ఎక్కడ పడిందవ్వా అని చెప్పేసంటే, నాయనా గుడిసెలో పడిందిరా అని చెప్పేసి. ఆ! గుడిసెలో పడిందా? మరి గుడిసెలో పడితే బయటకొచ్చి వెతుకుతున్నావేంటవ్వా అని చెప్పేసంటే, ఒరేయ్! లోపల లైటింగ్ చాలదు గదరా! బయటైతే లైటింగ్ చాలా ఉంటది. ఈ వెలుతురులో అయితే గనక సూది కనిపిస్తదేమో! అందుకని చెప్పి వెతుకుతున్నానని చెప్పేసందంట. ఇదెలా ఉంది? ఇదివరకు సామెతోటుంది మనకి. ఉయ్యాల్లో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికిందట ఒకావిడ. ఈ సామెత మనకుంది గదా! అంటే పిల్లాడు ఉయ్యాల్లోనే ఉన్నాడు. అయ్యో! నా బిడ్డ కనపట్ల. అయ్యో! నా బిడ్డ కనపట్ల. నా బిడ్డ ఏమన్నా చూసావా? అని చెప్పేసని అందానింక. ఆఖరికి పక్కింటావిడ అదేంటమ్మా నీ పిల్లాడు నీ ఉయ్యాల్లోనే ఉన్నాడు కదా! అని చెప్పేసందంట. ఈ ఈ 2 ఉదాహరణలేంటి? మనం మన ఆనందం మనలోనే ఉంది అన్న విషయం మర్చిపోయి, ఎక్కడెక్కడో ఆవిడ సూది వెతికినట్టుగాను, ఈవిడ పిల్లాడిని ఎతికినట్టుగాను, మనం ఆనందం కోసం అది ఎక్కడైతే ఉండదో ఆ ప్రదేశాల్లో మనం వెతుకుతున్నామనమాట. అంటే ఇప్పుడు మనందరం గూడా ఆ ముసలావిడలాంటోళ్ళమే గదా! ఒక చోట పోయిన వస్తువును మరో చోట ఆవిడ ఎలా వెతికిందో అలాగే మనలోనే ఉన్న ఆనందాన్ని గ్రహించలేక మనం బయట ఉన్న వస్తు ప్రపంచంలో వెతకడం వెతుకులాడుతూ ఉన్నామనమాట. మనం అదే లేని చోట వెతుకుతున్నాం గదా! అలాగే సిరి సంపదలతో తొలతూగే సమాజాన్ని నిర్మించినా సరే, మనం ఆనందం ఆ సిరి సంపదల్లో లేదనే విషయం తెలియనందువల్ల మనం ఒక భ్రమకి గురయ్యి ఆహ్, ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఇప్పుడు మనకి ఈ విషయాన్ని అంటే ఆనందం నీలోనే ఉందన్న విషయం ఎవరి ద్వారా తెలిసింది? భారతదేశం గొప్ప విజ్ఞాన ఖని. ఋషులు అనే ఒక గొప్ప శాస్త్రవేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలనమాట వీళ్ళు. వీళ్ళు ఎన్నో విషయాల్ని దర్శించారు. దర్శించిన విషయాలన్నీ కూడా వేదాల రూపంలోను, ఉపనిషత్తుల రూపంలోను కూడా మనకు అందించారని చెప్పేసి అనుకున్నాం గదా! అలాంటి మన పెద్దలు వ్రాసిన ఉపనిషత్తుల్లో ఆనందం మన అంతరంగంలోనే ఉంది అనే రహస్యాన్ని తెలియజేశారు. మనలోకి మనం చూసుకోగలిగితే ఆ ఆనందం అనే ఒక నిధిని మనం దర్శించవచ్చును, పొందవచ్చును. ఇంకా సంపాదిద్దాం. ఇంకా కూడపెడదాం. దేశ విదేశాలు తిరుగుదాం. విలాసవంతమైన హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇటాలియన్, చైనీస్, మెక్సికన్, సింగపూరియన్ ఈ రకరకాల డిష్‌లతో డిన్నర్‌లు చేద్దాం. బ్రాండెడ్ బట్టలు కట్టుకుందాం. అలంకరణ సామాగ్రి కొనుక్కుందాం. ఇదే ఆనందం అనుకునే ఎండమావి నుండి బయటపడి అంతరంగంలో ఉన్న ఆనందాన్ని మనం గనక దర్శించడం జరిగిందని చెప్పేసంటే, ఈ ఉరుకు పరుగుల జీవితం అంతా కూడా ఆగిపోయి, ఉన్నదానితోనే తృప్తి అనే ఆనందం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇదే ఉపనిషత్తు మనకి తెలియజేసింది. ఆనందం నీలోనే ఉంది. అది నువ్వు దర్శించగలిగితే వెంటనే ఈ తపనంతా కూడా అణిగిపోతుందనమాట. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చును. అసలే ఇల్లు లేని వాడికి సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లిస్తే అబ్బా! ఆనందం. అలాగే 2 ఏళ్ళు పోయేసరికి పక్కింటి వాళ్ళకి 5 బెడ్‌రూములు విల్లా ఉంది అనగానే ఈ సింగిల్ బెడ్‌రూమ్ ఆనందం కాస్త గోవిందా. సైకిల్ ఉన్నవాడికి మోటార్ సైకిల్ వచ్చిందంటే ఆనందం. కానీ ఆ పక్కింటోడికి కారుంది. ఏమైంది? కొంతకాలం అయ్యేసరికి పక్కింటోడికి ఎప్పుడైతే కారు కొనుక్కున్నాడో మనం మోటార్ సైకిల్ కొనుక్కున్న ఆనందం గోవిందా. మనకు కూడా కారు కావాలనే తపన మళ్ళీ మొదలైంది. అంటే ఈ ఆనందం ఎండమావైపోయింది. అలాగే ఈ ఈ ఏ విషయం చూసినా సరే అంతే మనం. ప్రతి దాన్ని కూడాను పోల్చి చూసుకోవడం, పొందలేకపోయాము అని చెప్పేసని అనుకోవడం, తృప్తి లేకపోవడం, ఆనందం లేకపోవడానికి కారణం. అంటే నిజంగా ఆనందం లేదా?
ఆనందం మనలోనే ఉంది. కానీ లేదనే ఆ వెలితి కదా! వెలితి వల్ల ఆనందాన్ని ఆనందం మీద అది ఒక పొరలాగా, ఒక తెరలాగా కప్పేస్తుందనమాట. ఉపనిషత్తుల్ని కనుక మనం అధ్యయనం చేసేటట్టయితే, ఇటువంటి భ్రమల నుండి మనల్ని బయటికి తీసుకువచ్చి, నిజమైన ఆనందాన్ని మనకు దర్శనం చేయిస్తాయి. మన దృష్టి పైన ఉండే ఆ తెర తొలగి సత్యం అనేది దర్శనమిస్తుంది. ఇప్పుడు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ. అంటే ఏకాగ్రత అంటే ఆహ్, కాన్సంట్రేషను. దృష్టి కేంద్రీకరణ. ఈ 2 ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ. దీంట్లోనే ఆనందం ఉందని చెప్పేసననుకుంటే, ఒక్కసారి ఇది పరిశీలిద్దాం. నవలలు చదవడం అంటే గొప్ప ఆనందం చాలా మందికి. చెవులు కోసుకుంటాం అంటుంటాం. అలా ఒక కుర్రాడికి సస్పెన్స్ థ్రిల్లర్, డిటెక్టివ్ నవలలంటే చచ్చేంత ఇష్టం. అది చదువుతున్నప్పుడు ప్రపంచం ఏదైనా సరే పట్టించుకోనంత ఏకాగ్రతలో ఆ నవల్లో మునిగిపోతాడు. అన్నం పెట్టాను రారా అని వాళ్ళ అమ్మన్నా సరే వినిపించుకోడు. వాళ్ళమ్మ ఏం చేస్తుంది, వెంటనే ఆడి చెవులు పట్టుకొని లాక్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. వాడేం చేస్తాడు, ఏం తింటున్నాడో కూడా తెలీదు. ఎందుకంటే మనసంతా చదివే నవల మీద ఉంది. అందుకని చెప్పేసని చకచక ఏదో ఒకటి నోట్లో గబగబా ఇంత తిండి కుక్కేసుకుంటాడు. మళ్ళీ ఆ నవల్లో దూరిపోతాడు. అరే! నిద్రపోయే సమయం అయిందిరా అని అన్నా సరే పట్టించుకోడు. ఆ టైమే తెలీదు. దాదాపు రాత్రి 1:30 వరకు చదివి, ఆ నవల పూర్తి చేసిన తర్వాత హమ్మయ్య! అని పూర్తయిన తర్వాత అప్పుడు చూస్తాడు టైము 1:30 అయ్యో! అని చెప్పేసనుకోని అప్పుడు నవల పూర్తయితేనే కానీ చదవడం ఆపడం. ఇంత ఆనందం మరి ఇప్పుడు ఆనందం పొందితేనే కదా ఇది జరుగుతుంది. ఇంత ఆనందం ఎలా పొందాడు? ప్రపంచం పట్టని ఏకాగ్రత ఆ నవలపై ఉంచడమే. వాడి కాన్సంట్రేషన్ అంతా ఎక్కడుంది? ఆ నవల మీద ఉందన్నమాట. కాన్సంట్రేషన్ వల్ల నీకు ఆనందం పొందాడు. అలాగే ఒక సాహస కృత్యాలున్న 'బాహుబలి' కానివ్వండి, 'ఆర్ఆర్ఆర్', 'అవతారు' ఇలాంటి సినిమాలు. కూర్చొని చూస్తున్నంత సేపు కూడా ప్రపంచమే గుర్తుండని ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణం జరుగుతూ ఉంటుంది గదా! మరి నిజానికి అది ఆనంద హేతువా? ఆనందానికి అదేనా కారణం? ప్రపంచాన్ని పట్టని ఆ ఏకీకృతమైన దృష్టి, ఏకాగ్రత ఈ రెండేనా? ఆనందం కలిగిస్తుందని సినిమా థియేటర్‌లోనే మకాం పెడతామా? అదే సినిమా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూస్తూ అక్కడే మకాం పెడతామా? వాళ్ళు బయటికి తోలేరు. ఇప్పుడు ఒక పుస్తకాన్ని ఒకసారి చదివినప్పుడు ఆనందం వచ్చింది. రెండోసారి ఏదో కొంచెం మళ్ళీ. కానీ ఇంక మూడోసారి చదవలేము దాన్ని. నాలుగోసారి అస్సలు చదవలేం దాన్ని. అంటే ఏ అంత ఏకాగ్రత కూడాను మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అన్న విషయం మనకి ప్రాక్టికల్‌గా ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. మరి దీనికి పరిష్కారం అంటూ ఏం లేదా? ఇది గూడా తెలియాలి గదా మనకి. అంటే ఏకాగ్రత ఆనందం దృష్టి కేంద్రీకరించడంతోనే ఆనందం వస్తుంది అని ఏదో ఏ సినిమా ఉదాహరణే కానివ్వు, నవల చదివే ఉదాహరణే కానివ్వు, ఈ తెలిసినా సరే ఇదే సత్యమా? ఇదే శాశ్వతమా? అనే విషయం మనకు తెలియాలి కదా! దానికి ఉపనిషత్తుల్లోని విషయం తెలియజేశారు. ఏంటంటది? పరిష్కారాన్ని మనలోకి మనం చూసుకోవడం అనేది దీనికి పరిష్కారం అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రాథమికమైన, లోతైన ప్రశ్నలకు ఎలాంటివి? ఇప్పుడు న్యూటన్ మహాశయుడున్నాడు. న్యూటన్ అనేవాడు ఏం కనిపెట్టాడు? భూమికి ఆకర్షణ శక్తి ఉంది అన్న విషయం ఆయన కనిపెట్టలేదు. ఆయన తెలుసుకున్నాడు. అది మనకి తెలియజేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఆయన వల్ల రాలే. భూమికి ఆకర్షణ శక్తి సహజంగానే ఉంది. ఒక యాపిల్ పండు పైనుంచి పడింది. పైనుంచి పడేసరికి ఆయనకి ఆ చెట్టు కింద కూర్చున్న వాడికి ఆలోచనొచ్చిందంట. ఈ యాపిల్ పండు రాలి పండి చెట్టు నుంచి జారి కింద పడినప్పుడు కిందే ఎందుకు పడింది? చుట్టూ ఆకాశం చుట్టూ ఉంది స్పేస్ ఉంది గదా! పైకి ఎగిరిపోవచ్చు గదా! ఎగిరిపోకుండా కింద ఎందుకు పడింది అని ఆలోచించాడు. ఈ క్రిందే పడడం అంటే ఏదో ఒక శక్తి దాన్ని కిందకి లాగింది అని జెప్పేసి అంటాం. అప్పుడు తనకు అర్థమైంది. మనందరం కూడాను ఈ భూమి మీద నిలబడి ఉన్నాము అంటే గనక భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉండి అది లోపలికి లాగుతుంది. ఆ అర్త్ యొక్క పుల్ అని జెప్పేసి అంటాం గదా!
ఆ పుల్లునే మనం ఆహ్, వ అర్ వ ఎ ఆహ్, మన త త తక్కి జారి పడిన యాపిల్ పండు కింద పడిందని చెప్పేసి భూమికి ఆ పుల్లింగ్ పవర్, ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి భూమి ఆకర్షణ శక్తి అని చెప్పేసని దానికి పేరు పెట్టుకున్నాం. ఆయన పేరు పెట్టాడు. మనం అందరం కూడా ఆ తర్వాత నుంచి అదే ఆచరించడం మొదలుపెట్టాం. అంటే ఇప్పుడు ఆయన ఆలోచనతో బయటపడింది. కాబట్టి మనం కూడా ఈ విధంగా ప్రశ్నించుకునేటట్లయితే గనక, తర్కించుకునేటట్లయితే గనక ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. మనం చూడాల్సిందేంటే ప్రశ్ననే చూస్తూ ఉంటాం కానీ, సమాధానం వంక చూడమనమాట. ఇప్పుడు అతనేం చేసాడంటే సమాధానం వంక చూసాడు. అదే విధంగా మనం కూడా మనలోకి మనం చూసుకుంటే, మనలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక నిధి రూపంలో ఉంటుంది. ఆ నిధి జ్ఞానం అనే ఒక పెట్టె రూపంలో తాళం వేసేసుంటుంది. తాళం చెవి ఎలాగా? జ్ఞానం అనేది ఒక భాండారం. అది అదో పెద్ద నిధి, సందువా పెట్టి, ఈ సందువా పెట్టి కానీ తాళం వేసేసుంది. ఇప్పుడు ఇది తెరిస్తేనే కానీ ఆ జ్ఞానం బయటికి రాదు. మరి దానికి తాళం చెవి కావాలి కదా! తాళం చెవి కూడా అందులోనే ఉంది. మనకి దృష్టి దాని మీద లేదు కాబట్టి మనకి తెలీలే. గురువు అనేవాడు ఉన్నాడు కదా! గురువు అనేవాడు మనకి ఆ తాళాన్ని, ఆ చెవిని ఎక్కడుందో మనకి మార్గదర్శనం చేస్తాడు. చేసిన తర్వాత కూడాను చాలా మంది తెరవరు దాన్ని. అందువల్ల వారిలో ఉన్న జ్ఞానం వారిలోనే ఉన్నదన్న విషయం వారికి తెలీదు. ఎందుకంటే తాళం చెవి దొరికినా ప్రయత్నం చేయరనమాట. కానీ కొందరు తాళం చెవి దొరికిన తర్వాత ప్రయత్నం చేస్తారు. తాళం ఎప్పుడైతే తీశారో నిధి పొంగినట్టుగా, ఏదో నిండిపోయిన పాత్ర నీరు పోస్తే మరింత పొంగుతుంది. ఆ విధంగా మనలో ఉండే జ్ఞానం పొంగుతుందనమాట. ఈ పొంగడానికి కావాల్సిన ప్రయత్నం ఉంది కదా! ఈ ప్రయత్నం గనక మనం చేస్తే తద్వారా ఆ నిధి బయటకొస్తుంది. కాబట్టి ఆనందం యొక్క హేతువు, ఆనందం యొక్క మూలం మనలోనే ఉన్నది. అలాగే మనకి నిదానించడం అని జెప్పేసి అంటున్నాం. మౌనంగా ఉండడం అని చెప్పేసి అంటాం. నిశ్శబ్దంగా ఉండడం. సైలెన్స్ అని చెప్పేసి అంటాం. సైలెన్స్ అంటే నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంతరంగంలో మనకి యాక్షన్ రీప్లే జరుగుతుంది. యాక్షన్ రీప్లే అంటే మనందరికీ పరిచయమే గదా! క్రికెట్ చూస్తూ ఉంటాం గదా! క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆటలో మునిగిపోయి ఉంటారు. ఔట్ అని జెప్పేసని క్లెయిమ్ వస్తుంది. క్లెయిమ్ రాగానే క అంపైరు ఒక్కోసారి నిర్ణయించడు. అంపైర్ నిర్ణయించకపోతే అప్పుడేమవుతుంది? థర్డ్ అంపైర్ యొక్క నిర్ణయానికి వెళ్తారు. ఈ థర్డ్ అంపైర్ అనేవాడు అతను తనకుండే ఆ సాంకేతిక వీటి ప్రకారం చూసి, ఆహ్, ఇదివరకి మామూలుగా దృష్టితోనే చూసి చెప్పేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమైంది? స్లో మోషన్ అని చెప్పేసనే దాన్ని టీవీల్లో వచ్చినప్పుడు యాక్షన్ రీప్లే అనే దాన్ని స్లో మోషన్‌లో చేస్తారు. స్లో మోషన్‌లో చేసినప్పుడు ఏమవుతుంది? ఎగ్జాక్ట్ పాయింట్, ఎల్‌బి‌డబ్ల్యూ ఔట్ అయ్యాడు. అలాగే వికెట్ ఖచ్చితంగా వచ్చి బ్యాట్ పెట్టక ముందే స్టంప్ అయింది అనే విషయాలు పిన్ పాయింట్ చేసి మరి చెప్తున్నాను. ఎప్పుడు తెలిసింది? యాక్షన్ రీప్లే, స్లో మోషన్. అప్పుడు ఆహ్, స్పష్టంగా ఏంటి అనే విషయం తెలిసింది. అలాగే ఇది మనకు కూడా వర్తిస్తుందనమాట. మన జీవితాల్లో కూడా. మనం ప్రతీదీ కూడాను కంగారు, ఆతృత, త్వర అనే దానికి ఆహ్, మన మనసు ఎలా ఉంటుంది? ఆతృత అనే త్వర నుండి నిదానం అనే శాంత స్థితికి వచ్చేటట్టయితే కనుక మనలోని మనం మనలోని మనని మనం ప్రశాంతంగా చూసుకోగలుగుతాం. మనలోనే ఉన్న నిజమైన ఆనందాన్ని మనం దర్శించగలుగుతాం. దీనికి ఒక అద్భుతమైన మార్గం ఏంటంటే ధ్యానం. ధ్యానం ఉన్నప్పుడు ఏమవుతుంది? మిగతా భౌతిక కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోతాయి. మనం మనం ఎప్పుడైతే మనం మొన్న ఓసారి అనుకున్నాం దీన్ని. కన్నులు 2 మూసెయ్యాలంట, మూడో కంటిని తెరవాలంట.
భౌతిక దృష్టి ఎప్పుడైతే గనక నీకు కళ్ళు మూసేస్తావో, ఈ ఆంతరిక దృష్టి అనే ఆజ్ఞాచక్రం మనకు ఓపెన్ అవుతుంది. ఆ ఆజ్ఞాచక్రం ద్వారా నిన్ను నువ్వు దర్శించుకోగలుగుతావు. నువ్వు ఆనంద స్వరూపుడు అని చెప్పేసి నువ్వు తెలుసుకుంటావు. ఈ ఆనంద స్వరూపం యొక్క దర్శనం అయిన మరుక్షణం మనస్సు శాంతిస్తుంది. చిత్తం శాంతించిందని చెప్పేసి అంటాం గదా! చిత్తశాంతి లభిస్తుంది. ఎప్పుడైతే చిత్తశాంతి లభించిందో, మనం నిజమైన ఆనందం అప్పుడు మనకి దర్శనమిస్తుందనమాట. అప్పుడేమైంది మనకి ఏం తెలిసింది? ఆనందం అంటే నిజానికి మానసిక మౌనం. జ్ఞాన యోగంలో మనకు మనం చేసే పనులను మనం ఎరుకతో పరిశీలిస్తూ చేయండి అని చెప్పేసి మనకి ఉద్బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక మధుర పదార్థం తింటున్నప్పుడు మనకు కలిగే ఆనందం, సంతోషాలని ఒక ఎరుకతో పరిశీలిస్తూ గనక తింటే, ఆనందం యొక్క మూలం మనకి అర్థమవుతుంది. మధుర పదార్థంలో ఆనందం లేదు. దాన్ని ఆనందించే మనసులో ఆనందం ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇదంతా ఒక వీడియో తీసి, మళ్ళీ స్లో మోషన్‌లో ప్లే చేసి చూడడంలా మనం, మనం మనసులో ఆ యాక్షన్ రీప్లే చేసుకుంటూ ఉండాలి. యాక్షన్ రీప్లే చేయాలంటే, మనం స్థిరంగా, స్థిమితంగా, స్థిరం సుఖం ఆసనం అని చెప్పేసనన్నట్టుగా స్థిరమైన, సుఖమైన ఆసనంలో కూర్చొని, చిత్తం ఆహ్, శాంతించి, తపన నశించి, ఆ శాంత స్వభావంతో, శాంత స్థితిలో కూర్చున్నప్పుడు, అప్పుడు మనకి ఆనందం యొక్క అసలు స్వరూపం దర్శనమిస్తుందనమాట. హల్వా ఇష్టం నీకు, అది ఇక్కడ ఎదురుగా పెట్టుకున్నావు. మనందరం కూడా భోజనానికి కూర్చున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఆహారంలో ఆహారం వడ్డించడానికి ముందుగా స్వీట్ వడ్డిస్తారని చెప్పేసనన్నప్పుడు నీకిష్టమైన హల్వా కనిపించింది. ఆ హల్వా వడ్డించారు. కానీ వెంటనే తినడానికి అయ్యేసరికి మనకో సంప్రదాయం ఒకటుంది కదా! అన్నం తినడానికి ముందు మనం 2 స్తోత్రాలు చెప్తాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని మనకి అన్నాన్ని ఇచ్చి, అన్నంతో మన శరీరానికి పూర్ణత్వాన్ని ఇస్తున్న మాత అన్నపూర్ణేశ్వరిని ఒకసారి ధ్యానిస్తాం. అలాగే ఆహ్, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలోని ఒక శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం అనే 4 విధాలుగా ఉండే ఆహార పదార్థాలన్నిటి కూడాను వైశ్వానరాగ్ని రూపంలో నీ జఠరంలో ఉండి నేనే దాన్ని జీర్ణం చేస్తున్నాను. అంటే అన్నాన్ని నేనే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం గదా! ఆ పరబ్రహ్మను నేనే. అలాగే నువ్వు తిన్న తర్వాత నువ్వు జీర్ణం చేసే శక్తిని నేనే. ఆ జీర్ణమయింది నీ 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 శరీరం కింద మార్చే శక్తి కూడా నేనే అన్నా. అందుకని మనం అన్నం తినబోయే ముందు ఈ 2 శ్లోకాలు చెప్పి తింటాం. నీకిష్టమైన హల్వా వడ్డించేశారు. నువ్వు తిందామని నీ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. కానీ, ఈ 2 శ్లోకాలు అయితేనే కానీ ఎవరు కూడా అన్నం తినటం మొదలుపెట్టరు. ఈ ఇప్పుడేమైందిది? చాలా కష్టపడి వింటున్నావు. ఎప్పుడైపోద్దా? ఎప్పుడైపోద్దా? అని జెప్పేసని. అయిపోయింది. ఓం శాంతి చెప్పారు. భోజనం మొదలుపెట్టండి అని జెప్పేసి అనగానే వెంటనే నీ నోట్లో నీ నోరు ఊరిపోతుంది గదా! హల్వా తీసి నోట్లో పెట్టిన మరుక్షణం ఆ జిహ్వకి తగలగానే నీ ఒళ్ళు ఒక్కసారి జల్లుమంటుంది. ఒక మ్యాజిక్కే జరుగుతుంది. ఒక్కసారి హల్వా తగలగానే మనసు మౌన స్థితికి వెళ్ళిపోతుంది. ఆ మౌన స్థితి కేవలం ఆ రుచిని ఆస్వాదించడం. స్వాదంటాం గదా మనం. ఆస్వాదన, ఆస్వాదించే స్థితి ఆనంద స్థితి. మనసు మౌనంకి వెళ్ళిన పడిపోతుంది. మిగతా విషయాల గురించి గురించి కూడాను
పట్టింపు ఉండదు. అవి నీ ఎరుకలోకి రావు కూడాను. కేవలం ఎరుక దేని మీద ఉంటుందంటే, ఆ తినే హల్వా యొక్క రుచి నాలుక చివర తగలడం. ఇక్కడ మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. నీ దృష్టి మొత్తం. ఆ కేంద్రీకృతం కావడమే ఆనంద హేతువు అని మనం అర్థం చేసుకోవాలి. మనం మౌనంలోకి కేంద్రీకృతం అయినప్పుడు మనసు మౌనానికి వెళ్ళిపోవడం, మిగతా విషయాలు గుర్తుండకపోవడం, ఇది ఇక్కడ జరిగిన మ్యాజిక్ అన్నమాట. ఆ మ్యాజిక్ పేరే ఆనందం. ఎన్నో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం అంతకుముందు. అలాంటిది ఆ మనసు ఆ క్షణంలో అవన్నీ మర్చిపోతుంది. కేవలం నాలుక అనుభవిస్తున్న ఆ స్వాదిని, ఆ రుచిని అనుభవించడం కోసమే మునిగిపోవడమే మనస్సు మౌనం వహించడం అంటే ఇది మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ. అలాగే ఇంకోటేంటంటే, ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అంటే మహా ఇష్టం నాకు. ఆవిడ సంగీతం అంటే అబ్బా! చెవి కోసుకుంటా ఉంటాం గదా! నిజంగా కోసుకోం. కానీ కోసుకుంటాం అని జెప్పి చెప్తా ఉంటాం. ఆ! అలాగే దానికి వెళ్దాం అని జెప్పేసనుకుందాం. సంగీతం అంటే అబ్బా! సంగీత సరస్వతి ఎంఎస్ అమ్మ. కాబట్టి ఆవిడ పాడే త్యాగరాజ కీర్తనలే కానివ్వండి, భద్రాచల రామదాస్ కీర్తనలే కానివ్వండి, ఈ రాగాలాపన చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చూడండి ఆహ్, చాలా మంది దాంట్లో లీనమైపోయి, తాదాత్మ్యం చెందిపోయి, వారికి అనుగుణంగా తలలు ఆడించడం కానీ, శరీరాలు ఆడించడం కానీ, చేత్తో తాళం తొడ మీద తాళం వేసుకోవడం గానీ, ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? వాళ్ళు ప్రపంచం గురించి పట్టించుకోకుండా, కేవలం ఆ రాగాలాపనలోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న ఆ క్షణం. అది వారి మిగతా విషయాలు ఏవి కూడా గుర్తు లేకుండా మర్చిపోయే ఆ క్షణం, ఆ క్షణం మౌనంకి వెళ్ళిపోవడం. మానసిక మౌనం. తన్మయత్వంలో ఉన్న శరీరాలు, తన్మయత్వంలో ఉన్న మనసులు మౌనంలో విడిపోతాయి. అదే దాన్ని మన గాఢమైన మౌన స్థితి అని జెప్పేసి అంటాం మనం. ధ్యానంలో కూడా గాఢమైన మన మౌన స్థితికి వెళ్ళిపోతాం మనం. అప్పుడు మనకి ఇహ ప్రపంచం, ఇహ లౌకిక ప్రపంచం గురించిన చింతే ఉండదు. ఆ చింత లేని సమయమే మనం మనతో ఒకటి కావడం, పరమాత్మతో ఒకటి కావడం అని జెప్పేసి అంటాం. ధ్యానంలో జరిగే స్థితి ఈగోలెస్‌నెస్ అండ్ సెల్ఫ్‌లెస్‌నెస్ స్టేట్ అని జెప్పేసి అంటాం. ఈగోలెస్‌నెస్ అంటే నేను అనే అహంకారం మర్చిపోవడం అన్నమాట. సెల్ఫ్‌లెస్‌నెస్ సెల్ఫ్ ఇది నేను అని జెప్పేసి అనుకునే ఆ అవేర్‌నెస్ కూడాను తొలగిపోవడం. ధ్యానంలో అది జరిగినప్పుడే పరిపూర్ణ ధ్యానం పొందినట్టనమాట. పరిపూర్ణమైన మనస్సు మౌనం పొందడమే ఆ ధ్యాన స్థితి. అదే ధ్యాన స్థితిని మనం ఆనంద స్థితి అని కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఆనందం పొందడం అనే దానికి మన దేశానికి చిట్ట చివర దీన్ని కన్యాకుమారి అగ్రం అని జెప్పేసి అంటాం. అక్కడున్న విశేషం ఏంటి? 3 సముద్రాలని ఒకేసారి చూడొచ్చు మనం. ఎదురుగ్గానేమో ఉండేదేమో హిందూ మహాసముద్రం, ఎడం చేతివైపు ఉండేదేమో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, కుడి చేతి వైపు ఉండేదేమో అరేబియా సముద్రం. ఇప్పుడు పొద్దున్నే సూర్యోదయం చూడటం కోసం వెళ్తారు అందరూ కూడా. ఈ బంగాళాఖాతంలో సూర్యోదయం అవుతుంది. అదే సూర్యుడు అలా లేచి చుట్టూనేమో సముద్రం కనిపిస్తూ ఉంటుంది. అదే సూర్యుడు అలా లేచి తిరిగి మళ్ళీ పశ్చిమానికొచ్చి అరేబియా సముద్రంలో కిందకి దిగుతాడు. చూస్తానికి నిజంగా 3 సముద్రాలని జెప్పేసి అంటాం కానీ, అక్కడేమవుతుంది సముద్రం అంతా కూడా ఒకే ఏక సముద్రం కింద కనిపిస్తూ ఉంటుంది. ఈ వింత చూడటం కోసం, ఆ సూర్యోదయం, సూర్యాస్తమయం అనే వింత చూడడం కోసం ఎదురుగ్గా నిలబడగానే మంత్రముగ్ధుల కింద నిలబడిపోయి ఉంటారు. ఉదయాన్న, సాయంత్రాన కూడా. ఉదయ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని దర్శించడం కోసం. ఆ సూర్యుడు ఉదయిస్తున్న మరుక్షణం ఒక్కసారి జై సూర్యనారాయణ అని చెప్పేసని అందరూ కూడా అంటారు. ఆ క్షణంలో ప్రపంచం అన్ని విషయాలు మర్చిపోయారు కదా! కేవలం సూర్యోదయంతో మమేకమైపోయి ఉన్నారు కదా! మమేకమైపోయి ఉన్నప్పుడు మనసులో ఏ విషయాలు కూడా గుర్తుండవు. ఆ గుర్తుండని ఆ క్షణము అదే ఆనందం యొక్క తారస్థాయి అనే దానికి గుర్తు. మౌనం యొక్క తారస్థాయే ఆనందం యొక్క స్థాయి. ఆనందం యొక్క స్థితి అనేది. అంటే మన ఆనందాన్ని మౌనానికి ఉండే ఆ సామీప్యతను చూపించడం కోసం మనకి ఉదాహరణ చెప్పారనమాట.
ఆనందం ఇది ఇందాక నుంచి ఉదాహరణలు చూస్తున్నాం కదా! హల్వాలో ఉందా ఆనందం? లేదు. నీ మనసులో నాలుకకి తగలగానే దొరికిన రుచి వల్ల దొరికింది. అలాగే ఎంఎస్ అమ్మ గానంలో ఉందా? ఆ గానానికి ప్రతిస్పందించిన నీ మానసిక మౌనంలో ఉంది. అలాగే సూర్యోదయంలో ఉందా? సూర్యోదయానికి స్పందించిన నీ మనసులో ఉంది. అంటే ఇప్పుడేమి జరిగింది? ఈ స్టేట్‌మెంట్ మనకర్థమైందా? మన మనసులోనే ఆనందం ఉంది. ఆనందం బయట వస్తువుల్లో కానీ, బయట ప్రపంచంలో కానీ, మనం తయారు చేసుకున్నవే కానివి, సహజంగా దొరికేవి కానివి వాటన్నిటిలో ఏదీ లేదు. ఇది మన మనసులో ఉంది. దాన్ని మనం ఆనందం అంటే, మనం అనే ఎరుకని మర్చిపోయేటంతటి ఏకాగ్రత. దృష్టి మిగతా విషయాలను వదిలేసి, దాని మీదనే కేంద్రీకరించడం అనుకుంటాం ఒక్కోసారి. ఇవన్నీ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత ఈ నిర్ణయానికొచ్చేస్తాం. కానీ నిజానికి అది కాదు. అది ఆనందమయ కోశానికి అంటే మనం కోశాలు చూస్తాం గదా! పంచకోశాలు. ఆహ్, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. మన మనసు ఈ ఆనందమయ కోశంలోకి ఈ ఆనందమయ కోశం అనే ఒక పెద్ద మౌన సాగరంలోకి ప్రవేశించడానికి ముందు జరిగే సంసిద్ధత. ఆ గొప్ప శాంత స్థితి. ఈ స్థితిని మనం ఆనందం అని జెప్పేసి అంటాం. మనం రకరకాల విద్యలు నేర్చుకుంటూ ఉంటాం. రకరకాల విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ నిజంగా తెలుసుకోవాల్సిన విద్య, నేర్చుకోవాల్సిన విద్య, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదన్నమాట. అసలైనది సత్యం. ఏంటది? అత్యుత్తమమైన విద్య, తెలుసుకోవాల్సిన సత్యం. ఇది ఆనందం యొక్క పరాకాష్ఠ అనే విషయం తెలుసుకోవడం. మనసులోనే ఆనందం ఉంది అన్న విషయం తెలుసుకోవడం. ఇది తెలుసుకుంటే చాలు మనకి ప్రపంచంలోని సర్వం గూడాను అవగతం అయిపోతుంది. సృష్టి, స్థితి, లయ వీటి యొక్క రహస్యం మనకి బోధపడిపోతుంది. విద్యల్లోకెల్లా గొప్ప విద్య, జ్ఞానాల్లోకెల్లా అత్యుత్తమ జ్ఞానం. ఇది మన మూల పురుషుడైన ఋషుల ద్వారా మనకి ఉపనిషత్తుల రూపంలో అందించబడిందనమాట. ఈరోజు మనం చాలా విశేషమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఆనందం. ఏం చేసినా సరే ఆనందం కోసమే చేస్తున్నాం అనుకున్నాం గదా! ముందే. ఆ ఆనందం అనేది ఎలా పొందాలి అనేది చూసాం. పొందుతున్నది నిజమైన ఆనందమా అని చూసాం. ఆ! అలాగే ఈ యూనిట్‌లో మనం ఉపనిషత్తుల్లో యోగా యొక్క పునాదిగా చెప్పబడిన విషయాన్ని కూడా పరిచయం చేసుకున్నాం. మన స్వస్థితి ఏమిటి అనేది ఏ ఆలోచనలకు, అభిప్రాయాలకు తావులేని శుద్ధమైన అనుభవం ఒక నిశ్శబ్ద మౌన స్థితి అనే విషయాన్ని ఉపనిషత్తుల ద్వారా మనకి తెలియింది తెలిసింది. దాన్ని ఏమంటాం మనం బ్రహ్మానందం అని జెప్పేసి అంటాం. అలాగే సర్వతంత్ర స్వతంత్రం అని జెప్పేసి అంటాంగా. అంటే ఏది చేయడానికైనా సరే నీకు నువ్వే చెయ్యగలవు. నీ వల్లనే సాధ్యపడుతుంది అనే విషయం. హ్మ్. జ్ఞానం అత్యుత్తమమైన, అత్యున్నతమైన జ్ఞానం, సృజన శక్తి. ఈ వీటన్నిటి యొక్క కలయిక బ్రహ్మానందం, స్వతంత్రం, జ్ఞానం, సృజన శక్తి. వీటి యొక్క సమ్మేళనం ఈ నిశ్శబ్దం సైలెన్స్ అనేది ఉంది కదా! మానసికమైన మెంటల్ సైలెన్స్, మైండ్ యొక్క సైలెన్స్ అనే ఈ స్థితినే ఆహ్, పొందడానికి కేవలం ఏంటంటే నిశ్శబ్దం, సైలెన్స్, మౌనం, మనస్సుకు మౌనంగా ఉండడం. అంటే ఏ విషయం గురించిన ఆలోచన నిన్ను ఇబ్బంది పెట్టని ఆ స్థితిని పొందడం అన్నమాట. ఈ పైన చెప్పిన గుణాలతో కూడుకున్న సమాజ స్థాపన. మనం ముందు అనుకున్నాం కదా! ఒక సమాజం ఈ విధంగా ఉండాలని చెప్పేసని. అమెరికా వాళ్ళు వెళ్లి ఇలా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. అలాంటి సమాజ స్థాపనకి ఈ విధమైన సాంఘిక కట్టుబాట్లు, విలువలు, అలవాట్లు, నియమ నిబంధనలు, ప్రవర్తనలు ఈ గడబిడ లేని సహజ సిద్ధమైన నిశ్శబ్దానికి దారి తీసేదై ఉండేటట్లయితే గనక అప్పుడు ఈ సమాజం స్థాపించడం సాధ్యపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న సమాజం అంటాం దీన్ని. స్పిరిచ్యువాలిటీ ఓరియెంటెడ్ సొసైటీ.
స్పిరిచ్యుయాలిటీ ఓరియెంటెడ్ సొసైటీ. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ఒక సంఘం. నిశ్శబ్దం అలవర్చుకున్న వ్యక్తుల సమూహం వల్ల మాత్రమే ఈ సంఘం యొక్క నిర్మాణం స్థాపించబడుతుంది. నిశ్శబ్దం అనుభవించడం, అనుసరించడం తెలిసిన వాళ్ళున్నారు కదా! వాళ్ళు ఎదిగిన వ్యక్తులని జెప్పేసని అనుకోవాలి మనం. అటువంటి ఎదిగిన వ్యక్తులు ఉన్న సమాజం మాత్రమే అత్యుత్తమమైన సమాజం కింద పరిగణించబడుతుంది. అది ఆధ్యాత్మిక సమాజం అవుతుందనమాట. అలాంటి ఈ వాతావరణంలోనే అది రూపుదిద్దుకుంటుంది. ఆహ్, నిజానికి సనాతన భారతీయ ధర్మం అనేదంతా కూడాను ఈ పునాది మీదే నిర్మించబడింది. ధార్మికత అనే దానికి యొక్క అర్థం ఏంటి అంటే, కేవలం ఈ స్పిరిచ్యువాలిటీ ఆహ్, ఆధ్యాత్మికతతో కూడిన జ్ఞానంతో కూడిన వ్యక్తుల సమూహం ఉండడం. అది మనకి సనాతన కాలం నుంచి కూడాను అనుసరించబడి, ఆచరించబడింది. మన దురదృష్టం కొద్దీ 1000 సంవత్సరాల కాలంలో ఇదంతా కోల్పోవడం జరిగింది. కానీ, మరలా మనకి యోగా డే అనే ఒక అద్భుతమైన కార్యక్రమంతో మళ్ళీ యోగా గురించిన ఆ ఎరుక అందరిలో కూడా వచ్చి దానివల్ల ఉండే లాభాన్ని గూడా తెలుసుకొని పాటించడం మొదలుపెట్టారు. అది తెలిసింది కాబట్టి మీరందరూ కూడాను ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యి దీంట్లో మిమ్మల్ని మీరు ఉన్నతులుగా రూపుదిద్దుకుంటూ ఉన్నారు. మీలో నైపుణ్యం పెరిగేందుకు ఈరోజు సబ్జెక్టు చక్కగా ఉపకరిస్తుందని జెప్పేసి నేను బాగా విశ్వసిస్తున్నాను. ఆహ్, సారాంశం సమ్మరీ ఏంటంటే యోగా నిర్మించబడిన పునాదిని అంటే బేసిస్ ఆఫ్ యోగా గురించి ఈ యూనిట్‌లో మనం తెలుసుకున్నాం. అలాగే ఆనందం అంటే ఏంటి? ఆనందం ఎక్కడుంది? అది నిజంగా పొందడం సాధ్యమా? అయితే గనక ఎలా? అనే విశ్లేషణని అంతా కూడాను మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఆనంద స్థితిని అంటే మౌన స్థితిని మనం సాధ్యమైనంత వరకు కూడా సాధన చేసి పొందవచ్చును. ఆ సాధనకి కావలసిన శక్తి, అనుగ్రహం కూడాను దివ్యత్వం, డివినిటీ నుంచి మీ అందరికీ అందుతుంది. మనందరికీ అందుతుందని మనందరం కూడాను ఆ నిశ్శబ్ద స్థితిని అనుభవించి ఆనందం యొక్క మూలాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అని జెప్పేసని ఆశిస్తూ ఈరోజు ఆహ్, తరగతిని ఇంతటితో ముగిస్తున్నాను.